బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేపు ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించనున్నారు. రేపు జర్నలిస్టులు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అధికారులు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ కు కల్పించనున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో ఇప్పటికే ఎన్నికల హడావిడి నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటింగ్ సదుపాయం కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 5 ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అత్యవసర సేవల సిబ్బందికి ఈ సదుపాయం కల్పించారు. ఆదివారం, సోమవారం ఆయా నియోజకవర్గాల ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కడప నుంచి సుదర్శన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి, కడపలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? 2024 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ తొలి అడుగు మొదలైందని చెప్పవచ్చు. ఈరోజు బ్యాలెట్ ఓట్ల కోసం ఎన్నిక జరుగుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఓటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా 3000 నుంచి 5000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈసారి ఎక్కువగా ఉండడంతో ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ల యొక్క ఓటింగ్ ప్రక్రియ అభ్యర్థి యొక్క గెలుపోటను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ పైన కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు, పార్టీలు దృష్టి పెట్టాయి. ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా తమకే రావాలన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి కాల్స్ చేసి అన్ని విధాలుగా ఉద్యోగస్తుల ఓట్లు వారికే పడే విధంగా చూసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడుతోంది. ఉదయం పొద్దుటూరు పోలింగ్ బూత్ దగ్గర కొంత హడావిడి నెలకొంది. వైసీపీకి చెందినటువంటి వ్యక్తి ఏజెంట్ రూపంలో లోపలికి వెళ్లి డిస్టర్బ్ చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు అక్కడ కొంతసేపు ఆందోళనకు దిగిన పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు ఎవరైతే 13వ తేదీ జరిగే పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములు అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. రేపు పోలీస్ సిబ్బంది, మిగిలిన శాఖల యొక్క ఉద్యోగులు రేపు వినియోగించుకుంటారు. ఎల్లుండి కూడా మరికొన్ని శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కనిపించారు. అయితే చాలా మంది ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 5000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. కాబట్టి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ గెలుపటంను ప్రభావితం చేస్తాయన్న ఉద్దేశంతో పూర్తిగా అభ్యర్థులు, పార్టీలన్నీ కూడా వీటిపైన దృష్టి పెట్టాయి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక పోలింగ్ బూత్ ను వీరి కోసము కేటాయించారు. అలాగే రేపు జిల్లాలో, ఈ జిల్లాకు చెందిన వారు బయట జిల్లాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రేపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. మొత్తం మీద ఈ 3 రోజుల్లో అన్ని శాఖల ఉద్యోగులతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ఎన్నికల అధికారులు, అలాగే పోలీస్ యంత్రాంగము, ఇటు జర్నలిస్టులు అందరూ కూడా ఈ 3 రోజుల పాటు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేపు ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పించనున్నారు. రేపు జర్నలిస్టులు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అధికారులు అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ కల్పించనున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో ఇప్పటికే ఎన్నికల హడావుడి నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటింగ్ సదుపాయం కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 5 ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అత్యవసర సేవల సిబ్బందికి ఈ సదుపాయం కల్పించారు. ఆదివారం, సోమవారం ఆయా నియోజకవర్గాల ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ లైన్లో ఉన్నారు. విశ్వనాథ్, చెప్పండి, అమలాపురంలో ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది?
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ? గుడ్ మార్నింగ్ స్వాతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధానంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టి ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు ఈ యొక్క ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏమి ఉన్నాయో ఆ సెంటర్స్ లో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఓటు పోలింగ్ లో నిర్వహించే ఉద్యోగులు కానీ అట్లాగే దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా వృద్ధులు 80 సంవత్సరాల వృద్ధులకి వీళ్ళంతా కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా తీసుకుంటే అమలాపురంలో ఈ రోజు ఉదయం జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హేమంత్ శుక్లా అన్ని కేంద్రాలని పరిశీలించడం జరిగింది. అమలాపురంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లోను బాలికల హై స్కూల్లోను కూడా ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టారు. అదేవిధంగా కొత్తపేటలో కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లోను, రాజోల్లో రోటరీ క్లబ్ నందు, మండపేటలో కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ నందు, అదేవిధంగా రామచంద్రపురంలో డిగ్రీ కళాశాల నందు ఇలాగా పోలింగ్ కేంద్ర ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద కూడా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వస్తే ఫెసిలిటేషన్ సెంటర్స్ వద్ద ప్రశాంతంగా సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు కూడా అధికార యంత్రాంగం తీసుకుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.